మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సోరియాసిస్కు అంటే పర్మనెంట్గా తొలగించడానికి ఏమైనా వైద్య విధానాలు ఉన్నాయి? ఇప్పటి వరకు అంటే గత 20 సంవత్సరాల్లో సోరియాసిస్ వైద్యంలో వచ్చిన అభివృద్ధి ఏంటి? సో ఒకసారి వస్తే దీన్ని పూర్తిగా నయం చేయలేము. డెఫినెట్లీ ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టు సే 2013 అండి, అప్పుడు నేను చూసినప్పుడు సోరియాసిస్ని కేవలం టాబ్లెట్స్తో క్రీమ్స్తో మాత్రమే తగ్గించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్గా ఇంజెక్షన్స్ వచ్చాయండి. ఇంజెక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటి? మరి పర్మనెంట్ ఇస్తుందా? డెఫినెట్లీ పర్మనెంట్ అని నేను ప్రామిస్ చేయను, కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ముందు కంటే దీని ఎఫెక్టివ్నెస్, మనం కేవలం టాబ్లెట్స్ వాడి ప్రాబ్లం ట్రీట్ చేసినప్పటికీ ఈ ఇంజెక్షన్స్ని బయోలాజికల్స్ అంటాం. ఈ బయోలాజికల్స్ ఇచ్చి పేషెంట్ని ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్, జబ్బుకు వచ్చే రెస్పాన్స్ అయితే ఎనార్మస్ అండి. అంటే దానికి దీనికి కంపేర్ చేయలేనంత బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. అసలు వీళ్ళకి లైఫ్లో సోరియాసిస్ ఉండిందా అన్నంత నీట్గా క్లియర్ అయిపోతుంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్, సైడ్ ఎఫెక్ట్స్. డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మనం టాబ్లెట్స్ పెట్టినప్పుడు ఎవ్రీ 3 months వన్స్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించాలి, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయా, ఇంకేదైనా కౌంట్స్ పడిపోతున్నాయా, అలాంటివన్నీ చాలా చెక్ చేసుకోవాలి. అండ్ ఆ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు కూడా పేషెంట్కి మధ్య మధ్యలో క్రీమ్స్ పెడుతూనే ఉండాలి. వాళ్ళు ఓవర్ డోసింగ్ ఆఫ్ ద క్రీమ్స్ చేస్తుంటారు, దానివల్ల స్కిన్ పల్చగా అయిపోవడము, డ్రైనెస్, అలాంటి చాలా ఇష్యూస్తో మనం చూస్తుంటాం. లేదంటే సమ్టైమ్స్ మిస్టేక్స్ ఇన్ యూజింగ్ ద మెడికేషన్స్ అనేది జరుగుతుంటుంది. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే డాక్టర్ మానిటర్డ్ ఉంటాయి కాబట్టి, అండ్ యూజువలీ ఫ్రీక్వెన్సీ చాలా మంత్లీ వన్స్. ఇనీషియల్గా లోడింగ్ డోస్ ఉంటుందండి, అంటే కొద్దిగా డోస్ ఫాస్ట్గా తగ్గడానికి ఇనీషియల్ లోడింగ్ డోస్ అంటాం. తర్వాత మెయింటెనెంట్ డోస్కి వచ్చేసరికి యూజువలీ మంత్లీ వన్స్, 1.5-2 months వన్స్ వరకు కూడా మనం తీసుకొచ్చేయచ్చు. సో అంత సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అసలు వీళ్ళకి సోరియాసిస్ ఉండిందా అనేంత క్లియరెన్స్ అయితే డెఫినెట్లీ బయోలాజికల్ ఇంజెక్షన్స్తో పాసిబుల్ అండి. అండ్ దీస్ ఆర్ నాట్ అంటే ఏదో ఐవీ ఇంజెక్షన్స్ లాగా అలా ఏం లేదు. వెరీ సింపుల్ మానిటరింగ్, ఓపీ బేసిస్లో డాక్టర్ గైడెన్స్లో తీసుకుంటే ఈ ఇంజెక్షన్స్ వల్ల సేఫ్టీ మార్జిన్ బెటర్గా ఉంది, రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఫైనాన్సెస్. సో అది ఒకసారి పేషెంట్ డాక్టర్ డిస్కషన్లో మాత్రమే తెలుస్తుంది. బట్ మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ఈ బయోలాజికల్స్ అనేది ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. సో అక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కంఫర్టబుల్లీ టేక్ ద ఇంజెక్షన్స్ బికాస్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారని రిజల్ట్స్ ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్ కూడా బాగుంటుంది. బట్ అదర్వైజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను చూసానంటే పేషెంట్స్ అఫోర్డబుల్ లేకపోయినా, అంటే సమ్ ఎక్స్టెంట్ వరకు చేసుకున్నాక మళ్ళీ కంటిన్యూ చేసుకునే డిఫికల్టీ ఉన్న సిచ్యుయేషన్స్లో కూడా రిజల్ట్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి బాగానే. అంటే లాంగ్ టర్మ్ అంటే నేను మరీ లైఫ్లో 20-30 years అని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళ డిసీజ్ ఫ్రీ పీరియడ్ అనేది ఇప్పుడు పర్టికులర్లీ మ్యారేజ్ ఏజ్లో పిల్లల్లో కానీ, ఆర్ సమ్టైమ్స్ సివియర్ డిసీజ్ మెడికేషన్స్తో కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఆర్ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్, వైడ్ బాడీ ఏరియాలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అలాంటి సిచ్యుయేషన్స్. అండ్ ఇంకా ఏంటంటే ఈ సోరియాసిస్ సమ్టైమ్స్ ఆర్థరైటిస్తో అసోసియేటెడ్ ఉంటుంది, అంటే జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే జాయింట్స్ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతాయి. సో అలాంటి పేషెంట్స్ కూడా ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఆ డ్యామేజ్ ఆఫ్ ద జాయింట్స్ అనేది ఆగిపోతుంది. టాబ్లెట్స్లో జాయింట్ డ్యామేజ్ ఆపడం అంటే ఆర్థరైటిస్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేస్తుంది, కానీ జాయింట్ డ్యామేజ్ని ఆపడం చాలా కష్టం టాబ్లెట్స్లో. ఈ జాయింట్ డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు కూడా ఈ ఇంజెక్షన్స్ దే విల్ వర్క్ వెరీ వెల్. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి డెఫినెట్లీ. అంటే మనం ఒక మ్యారేజ్ అంటే మనం ఒక అమ్మాయి పుట్టింది అనగానే పెళ్లి కోసం ఎన్ని డబ్బులు దాచి పెడుతూ ఉంటారు, ఒక పెద్ద ప్లాన్ వేస్తూ అన్ని చేస్తూ ఉంటారు, ప్రతి ఇంట్లో చేస్తారు ఎవరికి స్తోమత తగినట్టు. అలా అని నేను ఏమంటానంటే ఒక హెల్త్ ఇష్యూ ఉంది, అది మీ లైఫ్ని అఫెక్ట్ చేస్తుంది, మీ ప్రోగ్రెస్ని ఆపుతుంది, మీరు ఒక ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఈ సోరియాసిస్ వల్ల అంటే డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు అంటే ముందంత బ్యాడ్ కాదు. ఇప్పుడు డెఫినెట్లీ ఏంటంటే గూగుల్లో కొడతారు సోరియాసిస్ అనగానే ఇన్ని ఇమేజెస్ చూసేస్తారు, మెంటలీ ఫిక్స్ అయిపోతాను నేను ఇలా వెళ్ళిపోతాను అని. సో దానివల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అలా ఏం భయపడక్కర్లేదండి. వీ హ్యావ్ మచ్ బెటర్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ముందు కంటే చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా పైప్ లైన్లో చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇంజెక్షన్స్ అని చెప్పాను, స్లోలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 years ఇంట్లో వేసుకునే టాబ్లెటే వచ్చేస్తుంది, బయోలాజికల్ టాబ్లెట్ ఇంట్లో వేసుకునే స్టేజ్ కూడా వస్తుంది. సో దెర్ ఈస్ నో నీడ్ టు గెట్ డిసప్పాయింట్మెంట్. ఫోటోథెరపీస్ అని ఉన్నాయి, ఈవెన్ హోమ్ బేస్ ఫోటోథెరపీస్ కూడా వచ్చాయి. బట్ హోమ్ బేస్ ఫోటోథెరపీస్ ఎఫికసీ తక్కువ ఉంటుంది, కానీ జస్ట్ లైట్ ఎక్స్పోజర్తో వాళ్ళు మినిమం మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీ అనే ఉండనివ్వండి, చిన్నపిల్లలు ఉండనివ్వండి, కంగారు ఉంది అనుకుంటే ఈ ఫోటోథెరపీ యాడ్ చేసుకొని కూడా మనం సోరియాసిస్ని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దానివల్ల డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ అక్కర్లేదు. ప్రాపర్గా ఒక డాక్టర్ గైడెన్స్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సోరియాసిస్ని బాగా కంట్రోల్ చేయొచ్చు.
ఇంకోటి మేడం, అంటే కంట్రోల్ చేసే విధానంలో అంటే జీవనశైలి, అదే రకంగా ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తుంది, అదే రకంగా వ్యాయామం విషయంలో వాళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు డెఫినెట్లీ కరెక్ట్గా అడిగారండి. అంటే ఇప్పుడు మనం తగ్గించాము, నేను ఇంజెక్షన్స్ ఇచ్చాను, మరి నేను ఏం చేయాలి రిజల్ట్ బాగా చాలా రోజులు సస్టైన్ ఉండాలి అంటే, ఒకటి మాయిశ్చరైజర్ అండి. సోరియాసిస్లో ఏంటంటే పొట్టు పోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఒక మాయిశ్చరైజర్ని కనీసం మినిమం డైలీ పొద్దున సాయంత్రం స్నానం అయిన తర్వాత సాయంత్రం ఒకసారి పెట్టుకుంటే స్కిన్ డ్రైనెస్ అనేది ఉండదు. సో దానివల్ల గోకుడు అనేది రాదు, ప్రాబ్లం వర్సన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ సీజన్స్ చేంజ్ అవుతున్నాయి అంటే పర్టికులర్లీ ప్రాబ్లం ఏంటంటే వింటర్ సీజన్లో ఎక్కువ అవుతుంది. సో సీజన్స్ చేంజ్ అవుతుంది, మనకి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు కొద్ది ముందు జాగ్రత్త పడ్డం, అవసరం ఉన్నప్పుడు ఒక షార్ట్ పీరియడ్ వరకు టాబ్లెట్స్ వాడుకొని మళ్ళీ మనం దాన్ని ఆపేసుకోవచ్చు. సో మీరు ఆ టైంలో డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఎక్కువ రోజులు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ప్యాచెస్ ఉన్నప్పుడు నేను ముందే జాగ్రత్తగా మెడిసిన్స్ వాడుకుంటే హోల్ బాడీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ దాని మరకలు తగ్గడానికి టైం పడుతుంది, సైకలాజికలీ ఎఫెక్ట్ అయ్యారు, యు ఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ. సో ఇదంతా ఆ పేషెంటే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు ఈ ప్రాసెస్లో. సో ఇదంతా జరగకుండా మనం ఆ టైంలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి ఓరల్ మెడిసిన్స్ వాడుకుంటే కూడా కంట్రోల్ అవుతుంది. అది కాకుండా మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబేసిటీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని వర్సన్ చేస్తుందండి. ఎందుకు అంటే ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది ఒబేసిటీ పేషెంట్స్లో. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు కూడా సోరియాసిస్ సివియారిటీ పెరుగుతుంది, స్ట్రెస్కి పెరుగుతుంది, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్కి పెరుగుతుంది, కొన్ని టైప్స్ ఆఫ్ బీపీ మెడికేషన్స్ ఉంటాయి బీటా బ్లాకర్స్ అని, వాటి వల్ల కూడా ఈ సోరియాసిస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ఏమైనా అలాంటి మెడిసిన్స్ వాడుతున్నారా, అవి తీసేయడం గురించి కూడా ఒకసారి ఫిజిషియన్ కానీ మీ డాక్టర్తో మాట్లాడి నాకు ఈ మెడిసిన్స్ వల్ల ఏమైనా పెరుగుతుందా, అలాంటివి తీసేయడము, అలాంటివి చేసుకుని. అండ్ డైట్ పరంగా నాన్ వెజ్ వల్ల ప్రాబ్లం పెరుగుతుందని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ అ కంప్లీట్ ప్లాంట్ ప్రోటీన్స్. సో ఒక బాడీలో ఇన్ఫ్లమేషన్ నడవాలి అంటే ఈ సోరియాసిస్లో ఒక నుంచి నెక్స్ట్ స్టెప్ ట్రిగ్గర్ అవ్వడానికి ఒక ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంటుంది. సో దే ఆర్ ఆల్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ అనమాట. యానిమల్ ప్రోటీన్స్ ఇస్ లైక్ ఎ కంప్లీట్ ప్రోటీన్. సో దానికి కావాల్సినవన్నీ సప్లై ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. కానీ నాన్ వెజ్ వల్ల సోరియాసిస్ వస్తుందా? కాదు. బట్ డెఫినెట్లీ కంట్రోల్ డైట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్లో పర్టికులర్లీ ఫిష్, దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. దే యాక్ట్ యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్. సో మన సోరియాసిస్ని సివియారిటీని తగ్గించడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇవి హెల్ప్ అవుతాయి. కానీ కామన్గా ఏంటంటే ప్రాక్టీస్లో నేను చూసేది పేషెంట్ నేను ఫిష్ తిన్నాను నాకు ఆ రోజు ఎక్కువ దురద వచ్చిందంటే, బట్ దట్ ఈస్ నాట్ రియలీ ట్రూ. దట్ ఈస్ మేజర్లీ a సైకలాజికల్ అసోసియేషన్ ఆఫ్ ద పేషెంట్. అంటే నాన్ వెజ్ తింటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి దే విల్ ఫీల్ దట్. ప్లాంట్ ప్రోటీన్స్ డెఫినెట్లీ వెజిటేరియన్ ఫుడ్ పరంగా దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్, బట్ యూజువల్లీ నాన్ వెజిటేరియన్ కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోవడము అండ్ దాంట్లో కూడా ఫిష్ని ప్రిఫర్ చేయడం అయితే ఇట్ ఈస్ బెటర్ ఇన్ సోరియాటిక్ పేషెంట్స్ అండి.